కౌంటింగ్ లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామన్నారు కడప జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్. గొడవలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాల్లో అదనపు బలగాలు మోహరించామని చెప్పారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. కౌంటింగ్ సంబంధించి కడప జిల్లా వ్యాప్తంగా పూర్తిస్థాయి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. కౌంటింగ్ హాల్ దగ్గర కట్టుదిట్టమైన భద్రత 4 అంచెల భద్రతా విధానం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇదే విషయాన్ని మనతో మాట్లాడడానికి జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఎటువంటి ఇబ్బంది లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామంటున్నారు. ఎంతమంది సిబ్బంది, ఏ విధంగా ఏర్పాట్లు జరిగినాయి? చూడండి, సో ఫార్ యాజ్ ది కౌంటింగ్ సెంటర్ ఇస్ కన్సర్న్డ్ సుమారుగా 500 మెంబర్స్ పైన డిప్లాయ్మెంట్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్, థర్డ్ లేయర్, ఇంకా అదనంగా ఫోర్త్ లేయర్ డిప్లాయ్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. సో దాట్ డిప్లాయ్మెంట్ ఇస్ ఆల్రెడీ డన్. దాని గురించి కూడా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ హెవ్ బిన్ పాస్డ్. ఆల్రెడీ పొలిటికల్ పార్టీస్ అందరికీ కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ కూడా చెప్పడం జరిగింది. ఆ రోజు పాటించుకోవాల్సిన ప్రికాషన్స్ కూడా ఏం చేయాలా, ఏం చేయకూడదు అని కూడా చాలా క్లియర్ కట్గా మొహమాటం లేకుండా చెప్పడం జరిగింది. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా కూడా శాంతి భద్రతని విఘటనం లేకుండా ఉండే విధంగా కూడా మనం స్ట్రిక్ట్ ఏర్పాట్లు చేశాము. అబ్సల్యూట్లీ నో పర్మిషన్, ఎటువంటి ఏ పరిస్థితిలో ఏ సందర్భంలో కూడా గ్యాదరింగ్కి పర్మిషన్ లేదు ఎక్కడ కూడా. వెదర్ ఇట్ ఈస్ పార్టీ ఆఫీసెస్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ రెసిడెన్సీస్ ఆఫ్ ది లీడర్స్, నో కైండ్ ఆఫ్ గ్యాదరింగ్ ఎనీవేర్ ఇన్ ద డిస్ట్రిక్ట్. మండల్ హెడ్ క్వార్టర్స్, పల్లెటూరు కానీ, కడపపట్నం కానీ, మెయిన్ సెంటర్స్ కానీ ఎక్కడ కూడా పర్మిటెడ్ లేదు. ముందు నుంచి కూడా 144 సెక్షన్ అమల్లో ఉంది, సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ కూడా అమల్లో ఉంది. అవి అన్నీ కూడా చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంటేషన్ జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ప్రివెంటివ్ యాక్షన్ కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. ఆల్రెడీ 126 పీపుల్ మీద హౌస్ డిటెన్షన్ ఆర్డర్స్ హెవ్ బిన్ పాస్డ్. సిమిలర్లీ ఎక్స్టర్న్మెంట్ ఆర్డర్స్ ఆర్ ఆల్సో బీయింగ్ పాస్డ్. అట్ ద సేమ్ టైమ్ చాలామంది ట్రబుల్ మాంగర్స్ని పిలిచి స్టేషన్లో కూర్చోబెట్టడం జరుగుతూ ఉంటుంది. ఎక్కడ కూడా ఏదైనా చిన్నది జరిగితే కూడా మన క్యూఆర్టీస్, క్విక్ రియాక్షన్ టీమ్స్, ఆఫీసర్స్ తమ యొక్క బల సభ్యులతో సహా దాన్ని ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి బలంగా కార్యక్రమం చేసి యాక్షన్ తీసుకుని దాన్ని కంట్రోల్లో తీసుకునే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా కడపలో ఎన్నికల రోజు జరిగిన జమ్మలమడుగులో కానీ కడపలో కానీ కొన్ని సంఘటనలు జరిగినాయి. అవి మళ్ళీ పునరావృతం కాకుండా ఆ ఏరియాలో, పర్టికులర్గా ఆ ఏరియాలో ఏమన్నా స్పెసిఫిక్గా బలగాలను అదనంగా పెట్టారు? ఎస్, డెఫినెట్లీ. సో ప్రతి చోట కూడా స్పెషల్లీ యాజ్ యూ సెడ్ అర్బన్ ఏరియాస్లో జమ్మలమడుగు కానివ్వండి, కడప కానివ్వండి, ప్రొద్దుటూరు కానివ్వండి, దెర్ విల్ బి అ కర్ఫ్యూ కైండ్ ఆఫ్ అన్ అట్మాస్ఫియర్. యాజ్ ఐ సెడ్ 144 ఇస్ ఇన్ ఫోర్స్. అన్నెసెసరీ మూవ్మెంట్స్ ఎవరు కూడా చేయకండి అని నేను ఒక సలహా ఇస్తున్నాను. బికాస్ దెర్ విల్ బి రిస్ట్రిక్షన్స్ ఆన్ ద మూవ్మెంట్ ఆఫ్ వెహికల్స్, ఆన్ ద మూవ్మెంట్ ఆఫ్ పీపుల్. చెక్ పోస్టులు ఉంటాయి, కట్ ఆఫ్స్ ఉంటాయి. దట్ విల్ బి ఇంప్లిమెంటెడ్ వెరీ స్ట్రిక్ట్లీ. యాజ్ ఐ సెడ్, నో గ్యాదరింగ్ విల్ బి అలౌడ్ ఎనీవేర్, వెదర్ ఇన్ ద జంక్షన్స్, ఇన్ పార్టీ ఆఫీసెస్, రెసిడెన్సెస్, ఎక్కడ కూడా. ప్రివెంటివ్ యాక్షన్ కూడా ఇలాంటి ప్రాంతాల్లో ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా స్ట్రిక్ట్ కేసెస్ ఆల్రెడీ మనం హెవీ సెక్షన్స్ కింద, నాన్ అవైలబుల్ సెక్షన్స్ కింద కేసెస్ కట్టే ఉన్నాము. ఏ చిన్నది కూడా ఎవరైనా చేస్తే అవే హెవీ సెక్షన్స్ కింద కట్టే కేసెస్లో వారిని కూడా ముద్దయిగా సైట్ చేసి జైలుకి పంపడం జరుగుతుంది అని క్లియర్గా చెప్తున్నాను. కొత్తగా రౌడీ షీట్లు ఓపెన్ చేశారు కదా సార్, ఆ రౌడీ షీట్లు కొత్త ఎన్ని ఓపెన్ చేశారు? మొత్తం ఎంతమందిని నగర బహిష్కరణ చేశారు? సో 44 పీపుల్ మీద ఇప్పటికీ కొత్త రౌడీ షీట్స్ ఓపెన్ అయినాయి. ఇంకా అది జరుగుతూ ఉంటుంది. ఇంకా ఈరోజు రేపటికి కూడా ఇంకా కొన్ని రౌడీ షీట్స్ ఓపెన్ అవుతాయి. ఎక్స్టర్న్మెంట్ ప్రొసీడింగ్స్ కూడా ఆల్రెడీ అండర్ ప్రాసెస్ ఉంటుంది. అది కూడా తొందరలోనే బయటికి పడతాయి. అబౌట్ 16 to 17 మెంబర్స్ హ్యావ్ బీన్ ప్రపోజ్డ్ ఫర్ ఎక్స్టర్న్మెంట్. ఆల్ దీస్ యాక్షన్స్ ఆర్ బీయింగ్ టేకెన్ వెరీ సీరియస్లీ. థ్యాంక్ యూ. ఇది కడప కౌంటింగ్కి సంబంధించి పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. 4 అంచెల విధానంతో కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకుంటారు. ఎవరైనా ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు పాల్పడినా సరే వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకుంటాం. ఎక్కడికక్కడ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్లను పెట్టామని చెప్పేసి కూడా సిద్ధార్థ్ కౌశల్ చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ రాజేష్, సుధీర్, TV9 కడప.